ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కు గడ్డు పరిస్థితి వచ్చింది. ఇది కాస్త టీడీపీకి కలిసొచ్చేలా ఉంది. అదెలా అంటే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీలో చేరతారా? కొన్ని పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా అది జరిగే అవకాశం ఉందని క్లియర్ గా తెలుస్తోంది. తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదాలు రావడంతో ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ భవిష్యత్తుకి గ్యారంటీ ఉండదని భావించిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి మరీ తన రాజకీయ భవిష్యత్తుకి స్వయంగా బాటలు వేసుకున్నారు. అయితే మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలవకూడదు అని గట్టిగా నిర్ణయించుకుని దానికోసమే పనిచేసిన షర్మిల చివరికి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ ఎన్నికల్లో పోటీ చేయలేకుండా సైడ్ అయిపోయారు. చివరికి తెలంగాణలో ఆమె ప్రయత్నం ఫలించింది. కేసీఆర్ ఓడిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలను ఢిల్లీకి పిలిపించుకొని కాంగ్రెస్తో చేతులు కలపాలని కోరింది. ఇందుకు షర్మిల విధించిన కొన్ని షరతులకు కూడా కాంగ్రెస్ ఒప్పుకోవడంతో తెలంగాణకు గుడ్ బై చెప్పేసి షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టింది. అదే సమయంలో షర్మిల అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు బొకేలు పంపి శుభాకాంక్షలు చెప్పడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు ఏపీసీసీ చీఫ్గా ఓ పక్క జగన్ తాట తీస్తూ మరోపక్క చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్నారు షర్మిలక్క. అయితే చంద్రబాబు నాయుడు ఆటవిక పాలన చేస్తున్నాడని ఆరోపించిన జగన్ మొన్న ఢిల్లీకి వెళ్లి మరీ ధర్నా చేశారు. ఆయన ధర్నాలో ఇండియా కూటమికి చెందిన దాదాపు 8 పార్టీలు పాల్గొని మరీ మద్దతు తెలిపాయి. అయితే ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం మద్దతు తెలపలేదు. దాంతో జగన్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. అప్పుడు షర్మిల స్పందిస్తూ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఎలా మద్దతు ఇస్తుందని అనుకున్నామంటూ మండిపడింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఒకవేళ ఇండియా కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ వెళ్తే మాత్రం షర్మిల రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. ఎందుకంటే షర్మిలకు జగన్ కు వ్యక్తిగత సమస్యలున్నాయి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు ఖచ్చితంగా జగన్ ఉన్న చోట షర్మిల నిలకడగా ఉండలేరు. అదే పరిస్థితి వస్తే షర్మిల జగన్ ను ఓడించేందుకు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా వెనకాడరనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదే జరిగితే హస్తం పార్టీకి ఊహించని షాక్ అని చెప్పాలి. మరి షర్మిలని కాదని జగన్ ను కాంగ్రెస్ హక్కును చేర్చుకుంటుందా లేదా అనేది కొద్ది రోజుల్లోనే క్లారిటీ రావచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.